Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss April 10th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్. భారతదేశం నుంచి 200 బ్రాడ్గేజ్ రైల్వే కోచ్లను దిగుమతి చేసుకోనున్న బంగ్లాదేశ్ రైల్వే. బంగ్లాదేశ్ రైల్వేస్ ఇండియా నుంచి 200 బ్రాడ్గేజ్ రైల్వే కోచెస్ను ఇంపోర్ట్ చేసుకోబోతా ఉంది. అంటే ఇది ఇరు దేశాల మధ్య రైల్వే సెక్టార్కు సంబంధించిన కోఆపరేషన్, రైల్వే రంగానికి సంబంధించిన సహకారం. మరి మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ బంగ్లాదేశ్ గురించి మనం ఫస్ట్ ఒక 2 పాయింట్స్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లెక్కలేనన్ని సార్లు చెప్పుకున్నామండి ప్రీవియస్ క్లాసెస్లో. ఇండియా ల్యాండ్ బార్డర్ని అత్యధికంగా ఏ కంట్రీతో షేర్ చేసుకుంటా ఉంది అంటే బంగ్లాదేశ్. ఇండియా ఈజ్ షేరింగ్ హయ్యెస్ట్ ల్యాండ్ బార్డర్ విత్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్తో సుమారుగా 4096.7 కిలోమీటర్స్ ల్యాండ్ బార్డర్ని షేర్ చేసుకుంటా ఉంది, భూ సరిహద్దును. ఓవరాల్గా ఇండియా 7 కంట్రీస్తో ల్యాండ్ బార్డర్ని షేర్ చేసుకుంటా ఉంది. అత్యల్పంగా ఆఫ్ఘనిస్తాన్తో ల్యాండ్ బార్డర్ని షేర్ చేసుకుంటా ఉందని చెప్పేసి తెలుసుకున్నాం. లీస్ట్ ల్యాండ్ బార్డర్ విత్ విచ్ కంట్రీ? ఆఫ్ఘనిస్తాన్. ఇక బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్గా తారిక్ రెహమాన్ అనే వ్యక్తి ఉన్నారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. తారిక్ రెహమాన్ ఈయన రీసెంట్గానే ప్రైమ్ మినిస్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈయన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చీఫ్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ముఖ్య అధ్యక్షుడు, చైర్మన్. సో ఇక ఇటీవల మనం ఇంకొక టాపిక్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్లో భాగంగా బంగ్లాదేశ్కి మనం 5000 మెట్రిక్ టన్నుల డీజిల్ని పంపించాము అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. రైట్, రీసెంట్లీ త్రూ ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ వీ హ్యావ్ సెంట్ 5000 మెట్రిక్ టన్స్ ఆఫ్ డీజిల్ టు ద బంగ్లాదేశ్. సో అట్లా కొద్దిగా బ్యాక్గ్రౌండ్ అండి, కొత్తగా వినే వాళ్ళకి కూడా ఆ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చెప్పుకున్నట్టయితే కొత్తగా వింటున్న వాళ్ళకి, కొత్త సబ్స్క్రైబర్స్కి, ఇవాళే క్లాస్ వింటున్న వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుందనే ముఖ్య ఉద్దేశం అండి. ఇక మరి ఈ టాపిక్ విషయానికి వస్తే, ఈ రైల్వే రంగానికి సంబంధించి బంగ్లాదేశ్ 200 బ్రాడ్గేజ్ రైల్వే కోచెస్ను ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకోబోతా ఉంది. మరి ఎందుకు? రైల్ కనెక్టివిటీని పెంపొందించడం, బంగ్లాదేశ్లో రైల్ కనెక్టివిటీని పెంపొందించడం కోసం. ఈ డెలివరీస్ ఈ సంవత్సరంలో మొదలు కాబోతా ఉన్నాయి. డిసెంబర్ 2027 కల్లా ఈ డెలివరీ అనేది కంప్లీట్ అవుతుంది. మరి ఈ ప్రాజెక్ట్కి, బంగ్లాదేశ్కి ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సపోర్ట్ చేస్తూ ఉంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టాపిక్. ఇక మరి ఇంకా మనం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 పాయింట్లు తెలుసుకోవాలండి. ఎగ్జామ్లో వాడు ఎలా అడుగుతా అంటే ఇన్నోవేటివ్గా, నేనే ఒకవేళ క్వశ్చన్ పేపర్ సెట్టర్ అయితే ఎలా అడుగుతానంటే, బంగ్లాదేశ్తో ల్యాండ్ బార్డర్ని షేర్ చేసుకుంటా ఉన్న ఇండియన్ స్టేట్స్ ఏవి అంటాను. 5 రాష్ట్రాలు బంగ్లాదేశ్తో ల్యాండ్ బార్డర్ని షేర్ చేసుకుంటా ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా మీకు మ్యాప్లో వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. సో 5 రాష్ట్రాలు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి యూనియన్ క్యాబినెట్ డెసిషన్స్ అండి. యూనియన్ క్యాబినెట్ మొన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరిగిన యూనియన్ క్యాబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకుందని చెప్పేసి నిన్న తెలుసుకున్నాం మనము. కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, కలై 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, అరుణాచల్ ప్రదేశ్. మరో 2 ముఖ్యమైన నిర్ణయాలు. పాలిటిక్స్ సంబంధించి యూనియన్ క్యాబినెట్ డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. అలానే ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ 2023కి సంబంధించి, మహిళా రిజర్వేషన్ చట్టం 2023 చట్టానికి సవరణకు సంబంధించిన ఒక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుని రాబోయే పార్లమెంట్ సెషన్స్లో ప్రవేశపెడతారు. ప్రస్తుతానికి ఆమోదం అయితే క్యాబినెట్ తెలిపింది. మరి ఇక్కడ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం రీసెంట్గా డీలిమిటేషన్ అంటే ఏంటి. ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్, 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 106వ రాజ్యాంగ సవరణ చట్టము 2023. ఏం పేరండి దీని పేరు? నారీ శక్తి వందన్ అధినియం యాక్ట్. నారీ శక్తి వందన్ అధినియం యాక్ట్. మరి ఈ 106వ రాజ్యాంగ సవరణ చట్టము 2023 ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ నారీ శక్తి వందన్ అధినియం చట్టం 2023 ముఖ్య ఉద్దేశము ఉమెన్కి లోక్సభ, అలానే స్టేట్ అసెంబ్లీస్, అలానే యూనియన్ టెరిటరీ అయిన ఢిల్లీ అసెంబ్లీలో మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలి.
1/3 రిజర్వేషన్ ఇవ్వాలి అన్నదే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. అయితే ఈ యొక్క చట్టాన్ని 2029 నుంచి అమల్లోకి తీసుకురావాలి, 2029 నుంచే ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలి అని చెప్పేసి దానికి సంబంధించి ఒక సవరణకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుంది కదా. మరి డీలిమిటేషన్ బిల్ అంటే ఏంటి? డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన. మనం తెలుసుకున్నాం. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునింది. ఈ యొక్క లోక్సభ సీట్స్ని పెంచాలి, అలానే స్టేట్ అసెంబ్లీస్ సీట్స్ని పెంచాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. మరి ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఈ డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. మరి ఇందులో భాగంగా మనం తెలుసుకున్నాం, లోక్సభ సీట్స్ని ప్రెజెంట్ ఉన్న 543 నుంచి 816కి పెంచుతారు. మరి 543 నుంచి 816కి పెంచినప్పుడు 33% రిజర్వేషన్ అంటే మహిళలకి ఓవరాల్గా లోక్సభలో 273 సీట్లని మహిళలకి కేటాయించబోతున్నారు. 273 సీట్స్ని లోక్సభలో ఉమెన్కి అలకేట్ చేయబోతూ ఉన్నారు. సో మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ యొక్క డీలిమిటేషన్ని ఏ సెన్సస్ ఆధారంగా అమలు చేస్తారు అంటే 2011 సెన్సస్. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? నియోజకవర్గాల పునర్విభజనకి ఏం ఆర్టికల్ ఉంది? ఆర్టికల్ 82. ఆర్టికల్ 82 ఏం చెప్తుంది? పార్ట్ 5 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని 5వ భాగం ఆర్టికల్ 82 ఏం చెప్తుందంటే, సెన్సస్ ముగిసిన తర్వాత 10 ఏళ్ళకి ఒకసారి సెన్సస్ జరుగుతుంది కదా, జనాభా గణన. ఆ సెన్సస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి, స్టేట్ అసెంబ్లీస్ యొక్క నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి, ఆర్టికల్ 82. మరి యాక్చువల్లీ 2026-27 సెన్సస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 2027 ఫిబ్రవరిలో. మరి 2029 ఎలక్షన్స్ నుంచే మహిళలకి రిజర్వేషన్ అమలు చేయాలి అంటే 2027 సెన్సస్ అనేది చాలా లేట్ అయిపోతుంది. అప్పటి వరకు ఆ డేటా రావాలి అంటే టైం పడుతుంది. అంతవరకు వేచి చూడుకోకుండా 2011 సెన్సస్నే మనము కన్సిడర్ చేద్దాము, 2011 సెన్సస్నే పరిగణలోకి తీసుకొని అమెండ్మెంట్ చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సో గుర్తుపెట్టుకోండి, 2029 ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఆ రిజర్వేషన్ కావచ్చు, ఈ డీలిమిటేషన్ కావచ్చు, 2011 సెన్సస్ ఆధారంగా. మరి మనం తెలుసుకున్నాం, నియోజకవర్గాల పునర్విభజన అనేది డీలిమిటేషన్ కమిషన్ ఇప్పటివరకు ఎన్నిసార్లు ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం? 4 times. 1952లో డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ 1952, 1963లో ఏర్పాటైంది డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ 1962. చట్టం 1962లో చేస్తే 1963లో ఆ కమిషన్ ఏర్పాటైందండి. ఇక 1973 ఈ డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ 1972లో చట్టం చేస్తే 73లో అమల్లోకి వచ్చింది. తర్వాత డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ 2002, ఇది 2002లో ఏర్పాటైంది. సో ఇది అండి నియోజకవర్గాల పునర్విభజన. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం సెన్సస్కి సంబంధించి చాలాసార్లు చెప్పుకున్నామండి. బట్ యూనియన్ క్యాబినెట్ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మళ్ళీ మనం చెప్పుకోలేదంటే చెప్పలేదు అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇది. సో ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, నారీ శక్తి వందన్ అధినియం యాక్ట్, ఆ పేరు గుర్తుపెట్టుకోండి. మరి ఇంకా ఒక నిర్ణయం తీసుకునింది, ఇది ఇంగ్లీష్లో, తెలుగులో చెప్పిండేదే ఆర్టికల్ 82 గురించి జస్ట్ ఇంగ్లీష్లో ఉందండి. మీరు ఎలాగో పాలిటీలో చదువుతారు, ఇది జస్ట్ ఫర్ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. నో నీడ్, నేను చెప్పాను తెలుగులో అదే. నెక్స్ట్ వన్, పోషక ఆధారిత సబ్సిడీ పథకం, న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్. యూనియన్ క్యాబినెట్ మరో నిర్ణయం తీసుకునింది, పోషక ఆధారిత సబ్సిడీ పథకం, న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్. ఇది యాక్చువల్లీ ఎరువుల సబ్సిడీకి సంబంధించిన ఒక స్కీము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖరీఫ్ సీజన్ 2026 గాను పాస్పాటిక్ మరియు పొటాషిక్ ఫర్టిలైజర్స్కి న్యూట్రియంట్ ఆధారిత సబ్సిడీ రేట్లను ప్రకటించింది. మరి ఏంటి అసలు న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ అంటే? ఇది 2010లో ఈ స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. 2010లో మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, రసాయన మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇండియాలో ఫర్టిలైజర్ సబ్సిడీ అనేది ఎక్కువగా భారత ప్రభుత్వం ఇస్తుంది. ఎరువుల సబ్సిడీ అంటే మనం చూస్తూ ఉంటాం కదా, డిఏపి, యూరియా ఇవన్నీ. అయితే ఎరువుల సబ్సిడీ ఎక్కువ అయిపోవడం వల్ల ఏమైపోతుందంటే, రైతులు ఇష్టానుసారంగా ఎరువులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అంటే విచక్షణ రహితంగా ఎరువుల్ని వినియోగించినప్పుడు, కెమికల్ ఫర్టిలైజర్స్ని, సాయిల్ క్వాలిటీ దెబ్బతింటుంది, ఈ యొక్క భూమి నాణ్యత దెబ్బతింటుంది.
మరి ఆ ఎరువుల బర్డెన్ని తగ్గించాలి, ఎరువుల సబ్సిడీ బర్డెన్ని తగ్గించాలి అని చెప్పేసి 2010లో పోషక ఆధారిత సబ్సిడీ పథకాన్ని లాంచ్ చేసింది. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ అంటే ఇప్పుడు మనకి మెయిన్ ఫర్టిలైజర్స్ ఏవైతే పొటాషియం అంటే కే, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం, ఫాస్ఫరస్, సల్ఫర్, నైట్రోజన్, ఇటువంటి న్యూట్రియంట్స్ మనకి ఎరువులలో ఇవి పోషకాలు ఉంటాయి. పొటాషియం, ఫాస్ఫరస్, సల్ఫర్, నైట్రోజన్. ఈ యొక్క పోషకాల ఆధారంగా, న్యూట్రియంట్ కంటెంట్ ఆధారంగా మనం ఇద్దాము అని చెప్పేసి, తద్వారా ఎరువుల సబ్సిడీ బర్డెన్ కూడా కొద్దిగా తగ్గుతుంది అని చెప్పేసి 2010లో లాంచ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ 2026కి గాను ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 41,534 crore కేటాయించింది. 41,534 కోట్లు. అది 2025 ఖరీఫ్ సీజన్తో పోల్చుకుంటే 4,317 crore ఎక్కువ. ఖరీఫ్ సీజన్ 2020తో పోల్చుకుంటే 4,317 కోట్లు ఎక్కువ పెంచింది. సో ఓవరాల్గా 2025 ఖరీఫ్ సీజన్తో పోల్చుకుంటే 2026 ఖరీఫ్ సీజన్కి 12% సబ్సిడీని పెంచింది. 12% పెంచింది. సో ఇది అండి. సో ఇక్కడ మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2010. ఆ మంత్రిత్వ శాఖ గుర్తుపెట్టుకోండి. దీని ముఖ్య ఉద్దేశము ఏ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కవర్ అవుతాయంటే ఈ పొటాషిక్ మరియు పాస్పాటిక్ ఇటువంటి ఫర్టిలైజర్స్కి సంబంధించిన 28 గ్రేడ్స్, 28 గ్రేడ్స్ ఫర్టిలైజర్స్ కవర్ అవుతాయి ఇందులో. సో రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే అండి, జనరల్గా యూనియన్ క్యాబినెట్ నిర్ణయాలు చాలా తీసుకుంటూ ఉంటుంది. యూనియన్ క్యాబినెట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండియాలో డెవలప్మెంట్ చేపట్టాలి అంటే ఒక రాష్ట్రంలో మెట్రో పనులకు ఆమోదం తెలుపుతుంది, మరో రాష్ట్రంలో రైల్వే పనులకు ఆమోదం తెలుపుతుంది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ 2026కి రేపు పొద్దున్న డైరెక్ట్గా అడగొచ్చు ఎంత కేటాయించారు అనేసి. స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైల్వేస్, ఎస్ఎస్సి ఇటువంటి వాటికి ఏ గ్రూప్స్కైనా కూడా రేపు ఇంకొద్దిగా అనలిటికల్గా సబ్జెక్ట్ డెప్త్ పోవాలి, బిగినర్స్కి కూడా మీకు అర్థం కావాలి అంటే ఈ స్కీమ్ గురించి కొద్దిగా ఐడియా ఉండాలి. మరి ఇక ఈ ఖరీఫ్ సీజన్ ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతోందంటే, ఎప్పటి నుంచి ఈ సబ్సిడీ రేట్స్ అంటే April 1, 2026 నుంచి September 30 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఇక ఇందాక చెప్పిండేదే తెలుగులో చెప్పిందంతా ఇక్కడ ఇంగ్లీష్లో ఉందండి. మీకు జస్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది. తెలుగుకు సంబంధించిన కంటెంట్ మనకి క్లియర్గా మన వాట్సాప్ ఛానల్లో, హరీష్ అకాడమీ వాట్సాప్ ఛానల్లో తెలుగు PDF అప్లోడ్ చేయడం జరుగుతుందండి. మీరు యూట్యూబ్ కింద, మన యూట్యూబ్ వీడియో కింద లింక్ మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా వాట్సాప్ ఛానల్లోకి మీరు వెళ్తారు. అక్కడ తెలుగు PDFలో మీరు రాసుకోవచ్చు నోట్స్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కొద్దిగా కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. తెలుగు మీడియం వాళ్ళకి కూడా అవసరమైనప్పుడు మనం తెలుగు కంటెంట్ ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ వన్, జాతీయ రహదారుల వెంబడి ఆరోగ్య వన్లను అభివృద్ధి చేయనున్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. జాతీయ రహదారుల వెంబడి ఆరోగ్య వన్లను అభివృద్ధి చేయనున్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. జాతీయ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ హైవేస్ గుండా, నేషనల్ హైవేస్ సైడ్లలో ఆరోగ్య వన్లను ఏర్పాటు చేయబోతా ఉంది. ఆరోగ్య వన్ అంటే పేర్లోనే ఉంది, వనము. ఆరోగ్యం అంటే మన ఆరోగ్యానికి ఉపయోగపడే మొక్కలు, ఔషధ మొక్కల్ని ఇక్కడ పెంచడం జరుగుతుంది. తద్వారా జీవ వైవిధ్యాన్ని పెంపొందించవచ్చు. ఔషధ మొక్కల్ని పెంపొందించడం ద్వారా మన ఆరోగ్యాలను కూడా కాపాడుకోవచ్చు. టు ఇన్క్రీజ్ ద బయోడైవర్సిటీ, టు కన్జర్వ్ ద బయోడైవర్సిటీ, ఆరోగ్య వన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. మరి ఏం చేయబోతా ఉన్నారు అంటే, ఇందులో భాగంగా ఇలా ఏవైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో ఈ నేషనల్ హైవేస్ పక్కన ఫర్ ఎగ్జాంపుల్ తులసి చెట్లు, నీమ్ ట్రీస్, జామున్ ట్రీస్ ఇటువంటివి నాటడం జరుగుతుంది. తద్వారా ఫారెస్ట్ లైక్ పచ్చదనం కూడా పెరుగుతుంది, గ్రీనరీ కూడా పెరుగుతుంది. మరి phase 1లో భాగంగా 17 భూభాగాల్ని 17 ల్యాండ్ పార్సెల్స్ని కవర్ చేస్తుంది, 17 ఏరియాస్ని కవర్ చేస్తుంది. ఫస్ట్ ఫేజ్లో భాగంగా 62.8 హెక్టార్స్లో డెవలప్ చేయబోతున్నారు, అభివృద్ధి చేయబోతున్నారు. ఓవరాల్గా 67,462 మెడిసినల్ ట్రీస్ని నాటబోతా ఉన్నారు. 67,442 మెడిసినల్ ట్రీస్, ఔషధ మొక్కల్ని నాటబోతా ఉన్నారు. మరి ఏ రాష్ట్రాలు అంటే అన్ని రాష్ట్రాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ phase 1లో మధ్యప్రదేశ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక ఇటువంటి రాష్ట్రాలు కవర్ అయ్యాయి. ఓవరాల్గా సుమారుగా 36 రకాల ఔషధ మొక్కల్ని నాటబోతా ఉన్నారు. 36 మెడిసినల్ స్పీషీస్ ట్రీస్ని ప్లాంట్ చేయబోతా ఉన్నారు, ప్లాంటింగ్. సో ఆరోగ్యవన్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్,
ఒక ఇంపార్టెంట్ టాపిక్. పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లకు స్వాగతం పలికేందుకు నీలా రోబోట్ను ఏర్పాటు చేసిన పుదుచ్చేరి ఎన్నికల సంఘం. పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లకు స్వాగతం పలికేందుకు నీలా రోబోట్ను ఏర్పాటు చేసిన పుదుచ్చేరి ఎన్నికల సంఘం. పుదుచ్చేరి ఎలక్షన్ కమిషను, పుదుచ్చేరిలో ఎలక్షన్స్ జరిగాయి కదా, పుదుచ్చేరిలో పోలింగ్ బూత్స్ వద్ద ఓటర్స్ని ఇన్వైట్ చేయడం కోసం, ఓటర్స్కి స్వాగతం పలికేందుకు నీలా అనే ఒక రోబోట్ని ఏర్పాటు చేయడం జరిగింది, హ్యూమనాయిడ్ రోబోట్. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ రోబోట్ శారీలో ఉంది, అంటే ఒక ఫీమేల్ రోబోట్ అని చెప్పవచ్చు. దీన్ని డెవలప్ చేసింది కోయంబత్తూర్ బేస్డ్ రోబో మిర్రర్ సంస్థ, కోయంబత్తూర్ చెందిన ఒక రోబో మిర్రర్ అనే సంస్థ. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఓటర్లలో చైతన్యం తీసుకురావాలి, ఈ యొక్క ఎన్నికల పట్ల అవగాహన కల్పించాలి, టు ప్రమోట్ అవేర్నెస్ అమాంగ్ ద ఓటర్స్ అబౌట్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ద కంట్రీ, రైట్? మరి నేషనల్ ఓటర్స్ డే అని ఎవ్రీ ఇయర్ January 25న సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? 1950 January 25న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘం ఏర్పాటైన సందర్భంగా ఎవ్రీ ఇయర్ January 25న జాతీయ ఓటర్ల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ స్టిల్ చాలా రాష్ట్రాలలో పోలింగ్ అనేది తక్కువగా నమోదవుతూ ఉంటుంది. సో నీలా రోబోట్, పుదుచ్చేరి ఎన్నికల సంఘం. మరిక మరొక టాపిక్, అస్సాం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం. అస్సాం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం. ఇప్పుడు ఎలక్షన్స్ ఫస్ట్ ఫేజ్లో భాగంగా కేరళం స్టేటు, అస్సాం స్టేట్, యూనియన్ టెరిటరీ అయిన పుదుచ్చేరి, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికలు ముగిశాయి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, అస్సాం పుదుచ్చేరి అసెంబ్లీ పోల్స్ హిస్టరీలోనే ఫస్ట్ టైం హయ్యెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. సో మరి ఇక్కడ మీరు చూస్తే పుదుచ్చేరిలో, యూనియన్ టెరిటరీ అయిన పుదుచ్చేరిలో 30 సీట్స్ ఉన్నాయి. ఎన్ని సీట్లకు ఎలక్షన్స్ జరిగాయంటే 30 సీట్స్. ఈ పుదుచ్చేరి 1964లో ఏర్పాటైంది. అంటే అప్పట్లో ఇది ఫ్రాన్స్ టెరిటరీగా ఉండేది, ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన భూభాగంగా ఉండేది. తర్వాత ఇండియాలో కలిసిపోయిన తర్వాత 1964 నుంచి ఇది ఇండియాలోకి విలీనమైన తర్వాత నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫస్ట్ టైం అత్యధికంగా ఓటింగ్ నమోదైంది పుదుచ్చేరిలో. సో గుర్తుపెట్టుకోండి, ఎన్ని సీట్స్? 30 సీట్స్. ఎంత ఓటర్ పర్సంటేజ్ నమోదైందంటే 89.87%. ఇంకా ఫైనల్ డేటా రావాల్సి ఉంటుందండి. బట్ ఎనీవే వాడు రేపు పొద్దున డైరెక్ట్గా అడిగితే అడగొచ్చు. ఇటీవల పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఇట్లా ఓటింగ్ నమోదైంది కదా, ఎంత పర్సంటేజ్ నమోదైందని అడిగినా అడగవచ్చు. మనం బేసిక్స్ ఇలాంటివి తెలుసుకుంటూ ఉండాలండి పాలిటీలో భాగంగా. ఎప్పుడూ కూడా అనలిటికల్ కరెంట్ అఫైర్సే కాదు, అప్పుడప్పుడు ఫ్యాక్ట్స్ డైరెక్ట్గా స్టాటిక్గా అడుగుతాడు పిచ్చిగా. కాబట్టి మనం ఇలాంటివి కూడా తెలుసుకోవాలి. సో మరి 2021లో జరిగిన పుదుచ్చేరి ఎలక్షన్స్లో 83.28%, కానీ ఇప్పుడు 89.87%. ఇక అస్సాం విషయానికి వస్తే 126 సీట్స్కి పోలింగ్ జరిగింది, 126 సీట్లకు. మరి అస్సాంలో 85.91%, 2021లో 82.04%, ఇప్పుడు 85.91%. బట్ ఇంకా ఫైనల్ డేటా రావాల్సి ఉంటుంది. బట్ ఎనీవే ఇది హయ్యెస్ట్ ఏ ఎన్నికల్లో అంటే 2026 ఎలక్షన్స్. ఇక కేరళంలో కూడా, కేరళం స్టేట్లో 140 స్టేట్స్, ఇప్పుడు కేరళ పేరు మార్చారు కదండి, కేరళం 140 సీట్స్కి గాను ఓటర్ పర్సంటేజ్ 78.27% నమోదైంది. ఇంకా ఫైనల్ డేటా రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. మీ భూమి మీ హక్కు కార్యక్రమం. ఇక్కడ ఆస్పిరెంట్స్కి మరొక రిక్వెస్ట్, మరొక గమనిక అండి. మనం చెప్పేటప్పుడు ఒక్కొక్క రోజు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఒకరోజు తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఉంటాయి ముఖ్యమైనవి, ఒక్కరోజు 2 రాష్ట్రాలవి ఉంటాయి, ఒక్కరోజు 2 రాష్ట్రాలవి ఉండవు. సో ఇవాళ ఆంధ్రావి 2 ఉన్నాయి, సో తెలంగాణ లేవనుకోద్దండి. మళ్ళీ రేపు తెలంగాణ ఏమైనా ఉంటే డెఫినెట్లీ నేను ఇంపార్టెంట్వి అప్డేట్ చేస్తానండి. మీ భూమి మీ హక్కు కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా పట్టాదారు పాస్ పుస్తకాలని వినియోగదారులకి అందజేసింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు బాపట్ల జిల్లాలోని సూరేపల్లి గ్రామంలో పర్యటన చేశారు. అక్కడ పట్టాదారు పాస్ పుస్తకాలని అందజేశారు. మరి ఈ మీ భూమి మీ హక్కు పేరులోనే ఉంది, అంటే ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్, భూ యజమాని హక్కులు. మరి
ఈ మీ భూమి మీ హక్కు ప్రోగ్రాంలో భాగంగా ట్యాంపర్ ప్రూఫ్ పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తుంది. అంటే వీటిని లైక్ ట్యాంపరింగ్ చేయలేరు, వీటిని లైక్ కాపీ చేయలేరు, లైక్ ఫోర్జరీ చేయలేరు అన్న అర్థం వస్తుంది. ట్యాంపర్ ప్రూఫ్ పట్టాదారు పాస్ పుస్తకాలు. తద్వారా ల్యాండ్ డిస్ప్యూట్స్ని రెడ్యూస్ చేయవచ్చు, భూ వివాదాలని తగ్గించవచ్చు, అలానే సమర్థవంతంగా భూ రికార్డులను తయారు చేయవచ్చు, ఎఫిషియంట్ ల్యాండ్ రికార్డ్స్ని క్రియేట్ చేయవచ్చు. మరి ఈ పాస్బుక్స్లో, ఈ కొత్త పాస్బుక్స్లో ముఖ్యమైన ఫీచర్స్ ఏమున్నాయంటే బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆధార్ లింక్డ్ ఈ కేవైసీ, ఆధారిత ఆధార్ లింక్డ్ ఈ కేవైసీని ఉపయోగించారు. అంటే ఆధార్తో లింక్ అప్ అవుతాయి మన పాస్ పుస్తకాలు. క్యూఆర్ కోడ్స్, వెరిఫికేషన్ కోసం క్యూఆర్ కోడ్స్ని ఉపయోగించారు. సో ఇవి అండి. సో ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే అగైన్ ఆస్పిరెంట్స్కి మీకు ఎప్పటికప్పుడు థింక్ చేయాల్సింది ఇమ్మీడియట్గా బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఇదేదో కొత్త పదం లాగా ఉంది. మనం ఎస్ఎన్టీలో చాలాసార్లు చెప్పుకున్నామండి. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే మనం జనరల్గా ఇప్పుడు ఎక్కువగా సైబర్ క్రైమ్స్ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఫైనాన్షియల్ సెక్టార్లో కావచ్చు, ల్యాండ్ రికార్డ్స్ని ఎఫిషియెంట్గా తయారు చేయాలంటే సమర్థవంతమైన భూ రికార్డులైనా, ఈ యొక్క ఆర్థిక రంగంలో ఎటువంటి సైబర్ క్రైమ్స్కి డేటాని మనం చాలా భద్రంగా దాచుకోవాలన్నా, డిఫెన్స్ రంగంలోనైనా వివిధ రంగాలలో బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఇట్లా బ్లాక్స్లలో డేటా స్టోర్ అయి ఉంటుంది. సో అట్లా ఒక్కసారి ఐడియా చేసుకోవాలండి. ఇప్పుడు అంతేందుకు క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి కదా, ఆ క్రిప్టో కరెన్సీస్కి కూడా బేసిస్ బ్లాక్ చైన్ టెక్నాలజీనే. నెక్స్ట్ వన్, మరి ఈ యొక్క సర్వే ముఖ్య ఉద్దేశం ఏంటి? మీ భూమి మీ హక్కులో భాగంగా రీసర్వే 2.0, భూముల రీసర్వే 2.0ని మార్చ్ 2027 కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఓవరాల్గా 16,816 విలేజెస్ని కవర్ చేస్తుంది. 16,816 గ్రామాల్లో సర్వే చేపడతారు. ఆల్రెడీ 6,976 విలేజెస్లో ఈ సర్వే కంప్లీట్ అయింది. ఇప్పటికే 21.23 lakh పాస్బుక్స్ని పంపిణీ చేశారు, డిస్ట్రిబ్యూట్ చేశారు. జూలై 2026 కల్లా మరో 9 లక్షల పాస్బుక్ని పంపిణీ చేయబోతా ఉన్నారు. ఓవరాల్గా 1.12 crore పాస్బుక్స్ని, 1.12 కోట్ల పాస్బుక్ని మార్చ్ 2027 కల్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి, పంపిణీ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టార్గెట్గా పెట్టుకునింది. మీ భూమి మీ హక్కు. నెక్స్ట్ వన్, అగైన్ ఏపీ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ని చేపట్టబోతా ఉంది. పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని అరికట్టడానికి వయోపరిమితి టోకెన్లు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు చిల్డ్రన్స్లో ముఖ్యంగా అండర్ 13 years 13 ఏళ్లలోపు పిల్లలలో ఈ సోషల్ మీడియా యూజ్ని కంట్రోల్ చేయాలి, సోషల్ మీడియా వినియోగాన్ని అరికట్టాలి అని చెప్పేసి ఏజ్ టోకెన్స్ని ఇంట్రొడ్యూస్ చేయబోతా ఉంది. వయోపరిమితి టోకెన్లు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల కర్ణాటక గవర్నమెంటు అండర్ 16 years చిల్డ్రన్కి 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాని బ్యాన్ చేస్తూ ఉన్నట్టు అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 13 years లోపు చిల్డ్రన్కి సోషల్ మీడియాని బ్యాన్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. మరి ఇందులో భాగంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునింది. సో మెయిన్గా 13 నుంచి 16 years చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సోషల్ మీడియాని యూజ్ చేయకోకుండా, అంటే వాళ్ళ యొక్క ఏజ్ని ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయడం కోసం, వాళ్ళ వయసుని ఎగ్జాక్ట్గా గుర్తించడం కోసం ఏజ్ వెరిఫికేషన్ మెజర్స్ని చేపట్టబోతోంది. వయసు ధృవీకరణ చర్యలను చేపట్టబోతోంది. ఇందులో భాగంగా ఏజ్ టోకెన్స్, వయోపరిమితి టోకెన్లు. ఈ ఏజ్ టోకెన్స్ అనేవి డిజిలాకర్తో లింక్ చేస్తారు. డిజిలాకర్ మనం డిస్కస్ చేస్తున్నాం కదండి. డిజిలాకర్ని 2015లో భారత ప్రభుత్వం లాంచ్ చేసింది. డిజిటల్ లాకర్ అంటే ఏంటి? మనము మన యొక్క సర్టిఫికెట్స్ని వీటన్నిటిని కూడా డిజిటల్గా సేఫ్గా భద్రపరచుకోవచ్చు. దీనికి ఒక సైన్ ఉంటుంది, డిజిలాకర్, ఆ సిగ్నేచర్ ఉంటేనే అది ఓపెన్ అవుతుంది. సో ఆ ఏజ్ టోకెన్స్ని డిజిలాకర్తో లింకప్ చేస్తారు. తద్వారా ఒకవేళ 13 to 16 years చిల్డ్రన్ ఎవరైనా వాడాలి అనుకున్నా కూడా వాళ్ళ ఏజ్ని వెరిఫై చేస్తుంది. సో ఏజ్ టోకెన్స్. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి భారతదేశ 2026-27 జీడిపి వృద్ధి రేటు 6.6%. ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు 2026-27 ఫినాన్షియల్ ఇయర్లో ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు 6.6% ఉంటుంది అని చెప్పేసి ఒక అంచనా ఇచ్చింది. ఎస్టిమేట్, ప్రొజెక్షన్. ఇక్కడ ఆస్పిరెంట్స్కి మరొకసారి నేను చెప్పేది ఏంటంటే అండి, ఈ ఎకానమీ గ్రోత్ రేట్కి సంబంధించి మనకి వివిధ రకాల సంస్థలు, యునైటెడ్ నేషన్స్, వరల్డ్ బ్యాంక్, ఓఈసిడి, ఆర్బీఐ, లేదంటే అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు, ఉదాహరణకు ఫిచ్ రేటింగ్స్,
క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ కావచ్చు, ఉదాహరణకు డొమెస్టిక్ రేటింగ్ ఏజెన్సీస్, ఉదాహరణకు ఇక్రా, ఇలాంటి సంస్థలు ఎప్పుడు కూడా ఒక్కొక్క నెలలో ఒక్కొక్కసారిగా అంచనాలను విడుదల చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, జనవరి 2026లో వరల్డ్ బ్యాంకు ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు 2026-27 ఫినాన్షియల్ ఇయర్కి గాను 6.5% ఉంటుందని చెప్పేసి జస్ట్ 2 days బ్యాక్ క్లాస్లో ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇచ్చిన ఆర్టికల్ని మనం చూపించాం. నీట్గా అథెంటిక్ ఆర్టికల్, ఖచ్చితమైన సమాచారం చూపించాం మనము. మరి ఇప్పుడు 6.6%కి పెంచింది, అంటే ఒక 10 basis points పెంచింది. మరి మరొక నెల, రేపొద్దున ఇంకో నెలలో మళ్ళీ పశ్చిమాసియా సంక్షేమం ముదిరిందనుకో, మేబీ తగ్గించవచ్చు వరల్డ్ బ్యాంకు, ఒక ఉదాహరణకు 6%కి తీసుకురావచ్చు, చెప్పలేం. సో ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి ఆస్పిరెంట్స్కి. ప్రతి నెల ఇలాంటి సంస్థలు వస్తూ ఉంటాయి, విడుదల చేస్తూ ఉంటాయి. విడుదల చేయడమే కాకుండా ఇంత నుంచి ఇంతకు పెంచింది, ఇంత నుంచి ఇంతకు తగ్గించిందని చెప్పేసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి ఈ సంస్థలు, రైట్? మరి మనం ఏం చేయాలా? మనం చెప్పుకున్నాం, జనవరి 2026లో విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం అయితే వరల్డ్ బ్యాంక్ 6.5% అని చెప్పింది, ఇప్పుడు 6.6. సో మీరు ఎంత నుంచి ఎంతకు పెంచారు అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేయొద్దండి. వీలైతే గుర్తుంచుకోండి, వీలైతే గుర్తుపెట్టుకోండి, కానీ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇది అప్డేట్ కాబట్టి 6.6% అని డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. గతంలో ఇచ్చిన అంచనాలని పెద్దగా పట్టించుకోవద్దండి. వీలైతే తప్పకుండా గుర్తుపెట్టుకోండి, కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని మీకు అనిపిస్తే మాత్రం నెగ్లెక్ట్ చేయండి. ఎందుకంటే వాడు డైరెక్ట్గా అడుగుతాడు, వన్ లైనర్. 2026-27 జీడిపి వృద్ధి రేటుకి సంబంధించి ప్రపంచ బ్యాంకు ఎంత ప్రకటించింది తన అంచనాను అంటాడు. ఇప్పుడు మనం ఏప్రిల్ కరెంట్ అఫైర్ కాబట్టి ఏప్రిల్లో 6.6 అనింది. రేపు పొద్దున జూన్లో ఏదైనా ఎగ్జామ్ జరిగింది అనుకుందాం, వేరే ఏమైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఏప్రిల్ డేటానే వాడు తీసుకుంటాడు కరెంట్ అఫైర్స్లో భాగంగా, లేటెస్ట్ అప్డేట్ తీసుకుంటాడు. మరి అలాంటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కదా. సో చాలా స్మార్ట్ వర్క్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు ఎప్పుడు తెలుస్తాయంటే అండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉన్నారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయి అనేసి. వెబ్సైట్స్లో మీరు ట్రై చేయండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, టీజీపీఎస్సి, యూపీఎస్సి పేపర్సు, ఆర్ఆర్బీ పేపర్సు, ఆర్ఆర్బీ ప్రీవియస్ పేపర్స్ అని కొట్టండి, ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. బిగినర్స్ అయినా ఎవరైనా కూడా క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ట్రెండ్స్ చూసినప్పుడే మనం ఎలా అప్రోచ్ అవ్వాలో మనకు ఒక ఐడియా వస్తుందండి. లేకపోతే మనం అంతా అన్నెసరీగా చదువుకుంటూ పోతే మాత్రము చాలా మర్చిపోతాము. సో ఇక్కడ వరల్డ్ బ్యాంక్ 6.6% అని చెప్పింది. మరి కొద్దిగా రైజ్ చేసింది. వరల్డ్ బ్యాంక్ రైజెస్ ఇండియాస్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ 6.6%. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ క్రైసిస్ కొద్దిగా తగ్గుతూ ఉంది కాబట్టి. మళ్ళీ ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏ రిపోర్ట్లో చెప్పిందంటే, ఒకటి ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ రిపోర్ట్ అని చెప్పేసి వరల్డ్ బ్యాంకు విడుదల చేసింది, రైట్? సో మరి ఎకానమీలో ఎప్పుడైనా కూడా మీరు ఫోకస్ చేసింది ఏంటంటే అండి, ఎకానమీకి లింకప్ చేసుకోవాలి. స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టాటిక్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. మోర్గాన్ అండ్ స్టాన్లీ కంపెనీ 2026-27 ఫినాన్షియల్ ఇయర్కి గాను ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు తన అంచనాల్ని ప్రకటించింది, మనం డిస్కస్ చేసుకున్నాం. అప్పుడు మనము స్టాగ్ఫ్లేషన్ అనే ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో భాగంగా స్టాగ్ఫ్లేషన్ ఏమైనా వచ్చినా రావచ్చు. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి? స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్. అంటే ఆర్థిక వ్యవస్థ అనేది ఆర్థికంగా గ్రోత్ ఉండదు, ఎదుగుదల ఉండదు, ఎక్కడిదక్కడ ఆగిపోతుంది, అంతే, చలనం ఉండదు. ఇన్ఫ్లేషన్ మాత్రం పెరుగుకుంటూ పోతుంది. అట్లా స్టాగ్ఫ్లేషన్, అట్లా సబ్జెక్ట్కి మీరు లింకప్ చేసుకోవాలండి, బిగినర్స్ అయినా ఎవరైనా కూడా. సో ఇప్పుడు వరల్డ్ బ్యాంకు 6.6% ఉంటుందని చెప్పింది. మరి ఇక వరల్డ్ బ్యాంక్ ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉంటాయండి మనం తెలుసుకున్నాం. 189 మెంబర్ కంట్రీస్. ఎప్పుడు ఏర్పాటైంది? 1944లో బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్లో భాగంగా బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ సమావేశం 1944లో జరిగింది అమెరికాలో. వరల్డ్ బ్యాంక్లో 189 కంట్రీస్ ఉంటాయి, ఇండియా మెంబర్. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటే 5 సంస్థలు ఉంటాయి, 5 రకాల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కలిపితేనే వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటారు. మరి అవి ఒక్కసారి మనం తెలుసుకుందామండి. సో వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC, అమెరికా. మరి ఇక్కడ మీరు వరల్డ్ బ్యాంక్ 5 గ్రూప్స్ ఉంటాయి. ఒకటి IBRD, వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో 5 సంస్థలు. IBRD అంటే ఏంటి? ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఇది 1944లో ఏర్పాటైంది. వరల్డ్ బ్యాంక్కి ఒరిజినల్ నేమ్ IBRD. మరొకటి IDA, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. IFC, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. మరొకటి మిగా అంటే
మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, మరొకటి ఐసిఎస్ఐడి అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్, అంటే ఇన్వెస్ట్మెంట్ వివాదాలని తగ్గించడానికి ఇది ఒక సంస్థ. మరి వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్గా ఎవరున్నారు? అజయ్ బంగా, ఆయన ఇండో అమెరికన్ అజయ్ బంగా. సో ఇది అండి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఇటీవల వరల్డ్ బ్యాంక్ ఒక నిర్ణయం కూడా తీసుకునింది రీసెంట్గానే. ఇండియా యొక్క ఎకానమీని అభివృద్ధి చేయడం కోసం, భారతదేశ ఎకానమీని అభివృద్ధి చేయడం కోసం, ఇండియాలో జాబ్స్ని సృష్టించడం కోసం, జాబ్ క్రియేషన్ కోసము రాబోయే ఐదేళ్లలో ఇండియాకు సంవత్సరానికి $8 to 10 billion ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకునింది వరల్డ్ బ్యాంకు. దీన్ని న్యూ కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ ఒప్పందంలో భాగంగా వరల్డ్ బ్యాంక్ అందించబోతా ఉంది. ఎంత? రాబోయే 5 ఏళ్లలో భారతదేశ యొక్క ఎకానమీని, జాబ్స్ని సృష్టించడం కోసం ఇయర్కి $8 నుంచి $10 billion ఇవ్వబోతా ఉంది వరల్డ్ బ్యాంక్. సో ఈ పాయింట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్కి సంబంధించి 2028లో జరగనున్న UNFCCC వాతావరణ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు తన బిడ్డును ఉపసంహరించుకున్న భారత్. 2028లో జరగబోయే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ సమ్మిట్కి ఇండియా యాక్చువల్లీ ఆతిథ్యం ఇవ్వాలి అనుకుంది, ఇండియా నిర్వహించాలి అనుకునింది, ఇండియా కండక్ట్ చేయాలనుకునింది. బట్ ఆ బిడ్ని ఇప్పుడు విత్డ్రా చేసుకునింది. అంటే ఏంటి? 2028లో జరగబోయే UNFCCC యాన్యువల్ సమ్మిట్, వార్షిక సదస్సు ఇండియాలో జరగదు. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అండి, అసలు UNFCCC సదస్సు అంటే ఏంటి? మనం చాలాసార్లు తెలుసుకున్నాం. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటే ఈ వాతావరణ సమస్యలు, పెరిగిపోతా ఉన్న ఈ టెంపరేచర్ రైజ్ కావచ్చు, ఉష్ణోగ్రత పెరుగుదలను, ఇటువంటి క్లైమేట్ చేంజ్ని కంట్రోల్ చేయడం కోసము దేశాలన్నీ కూడా, కంట్రీస్ ఎవ్రీ ఇయర్ మీట్ అవుతాయి. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక దేశంలో మీట్ అవుతాయి. అట్లా UNFCCకి ఎవ్రీ ఇయర్ జరిగే సమ్మిట్నే కాప్ సదస్సు అంటారు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే వివిధ దేశాల సదస్సు, కాప్ సదస్సు. మరి COP 30వ కాప్ సదస్సు UNFCCకి ఎప్పుడు జరిగింది? లాస్ట్ ఇయర్ బ్రెజిల్లో మనం డిస్కస్ చేసుకున్నాం, బ్రెజిల్ 2025. మరి 2026లో COP 31 సదస్సు ఎక్కడ జరగబోతా ఉంది? టర్కీలోని అంటల్యా. టర్కీ పేరేంటి ఇప్పుడు? తుర్కియే. 2027లో COP 32 ఇథియోపియాలోని అడ్డిస్ అబబాలో జరగబోతా ఉంది. ఇథియోపియా కంట్రీ, ఆఫ్రికన్ కంట్రీ. 2028లో ఇండియాలో జరగాల్సింది కాబట్టి ఇప్పుడు జరిగే ఛాన్సెస్ లేవు కాబట్టి సౌత్ కొరియా కూడా పోటీ పడతా ఉంది. బట్ ఇంకా ఈ యొక్క 2028లో జరగబోయే COP 33వ సదస్సు ఎక్కడ జరుగుతుందని ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ఇండియా బిడ్ అయితే విత్డ్రా చేసుకునింది. మరి ఇండియా గతంలో ఎప్పుడైనా ఈ కాప్ సదస్సుని నిర్వహించిందా, కండక్ట్ చేసిందంటే ఓన్లీ వన్స్, కేవలం ఒకే ఒకసారి 2002లో COP 8వ సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? మరి యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎప్పుడు అనౌన్స్ చేశారు ఇండియా 2028లో జరగబోయే COP 33 సదస్సుని మేము నిర్వహిస్తామని? 2023లో దుబాయ్లో జరిగిన సదస్సులో అప్పుడు అనౌన్స్ చేశారు. అంటే ఏంటి? COP 28వ సదస్సు దుబాయ్ 2023. దుబాయ్ అంటే UAE. ఇక UNFCC విషయానికి వస్తే ఇవన్నీ వన్సినాలండి. నేను చాలాసార్లు చెప్పినాను, మళ్ళీ చెప్తున్నాను. బాగా నీటికి నోట్స్ రాసుకోండి, నెక్స్ట్ టైం మీకు ఈజీగా గుర్తుంటాయి. UNFCC అనేది దీని హెడ్ క్వార్టర్స్, దీని సెక్రటరియేటు జర్మనీలోని బాన్ సిటీ. ఇది 1992లో ఏర్పాటైంది. 1992లో బ్రెజిల్లోని రియో డి జనీరోలో ఎర్త్ సమ్మిట్ జరిగింది, అక్కడ దీన్ని తీసుకొని వచ్చారు. 1992 ఎర్త్ సమ్మిట్లో ఇది ఏర్పాటైంది. 1994లో అమల్లోకి వచ్చిందని చెప్పవచ్చు. మరి ఫస్ట్ COP సదస్సు ఎక్కడ జరిగిందంటే 1995లో జర్మనీలోని బెర్లిన్లో మొదటి COP సదస్సు జరిగింది. మరి UNFCCలో ఎంత మెంబర్ కంట్రీస్ ఉంటాయంటే 198 కంట్రీస్ ఉంటాయి. ఇండియా కూడా మెంబర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మనం ఇటీవల UNFCCకి సంబంధించి ఒక టార్గెట్స్ కూడా చెప్పుకున్నాం కదండి. ఇండియా మనము March 25 ఇంటికాడ ఉన్నప్పుడు మనం ఈ టాపిక్ చెప్పుకున్నాం. ఏమని?
ఇండియా ఈ క్లైమేట్ చేంజ్ అరికట్టడం కోసం అప్డేటెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ టార్గెట్స్, స్వచ్ఛంద లక్ష్యాలు, వాలంటరీ టార్గెట్స్ని ప్రకటించింది. ఈ టార్గెట్స్ ప్రకారం 2035 కల్లా ఇండియా తను ఉత్పత్తి చేసే మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 60% విద్యుత్తును పునరుత్పాదక శక్తి వనరులు లేదా క్లీన్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచి ఉత్పత్తి చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది. 2035 కల్లా ఇండియా టోటల్ ఎలక్ట్రిసిటీ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో 60% నాన్ ఫాజిల్ సోర్సెస్ నుంచి ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. అలానే 2035 కల్లా భారతదేశం యొక్క జీడిపిలో కర్బన ఉద్గారాల తీవ్రతను 47% మేర తగ్గించాలి అని చెప్పేసి తెలుసుకున్నాం. 2035 కల్లా ఎమిషన్స్ ఇంటెన్సిటీని, ఇండియా యొక్క జీడిపిలో కార్బన్ ఎమిషన్స్ ఇంటెన్సిటీని 47% రెడ్యూస్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. అలానే 2035 కల్లా 3.5 నుంచి 4 బిలియన్ టన్నుల కార్బన్ సింక్ను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. 2035 కల్లా కార్బన్ సింక్ని 3.5 నుంచి 4 బిలియన్ టన్స్ పెంచాలి, ఇంక్రీజ్ చేయాలి. కార్బన్ సింక్ అంటే ఏంటి? కార్బన్ సింక్ అంటే చెట్లు, చేమలు, అడవులు ఇవన్నీ. సింక్ అంటే కార్బనాన్ని, కార్బన్ డైఆక్సైడ్ని వీటిని గ్రహిస్తాయి, వాతావరణంలోకి విడుదల చేయకుండా గ్రహిస్తాయి చెట్లు అయితే, అది కార్బన్ సింక్. సో ఇది అండి క్లియర్గా పాయింట్స్. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ సైక్లోన్ 4. ఎక్సర్సైజ్ సైక్లోన్ 4 ఇది ఒక స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ అని చెప్పవచ్చు. ఇండియా ఈజిప్ట్ మధ్య జరిగే ఒక జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. ఇండియా ఈజిప్ట్ మధ్య జరిగే జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. ఇది ఇరు దేశాలకు సంబంధించిన ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. మరి ఈ యొక్క ఎక్సర్సైజ్లో పాల్గొనడానికి ఇండియన్ ఆర్మీ ఈజిప్ట్కి వెళ్ళింది. సో గుర్తుపెట్టుకోండి, ఎన్నవ ఎడిషన్? 4th ఎడిషన్. ఎక్కడ జరుగుతూ ఉందంటే ఈజిప్ట్లోని అన్షాస్ అనే ప్రాంతంలో, అన్షాస్ అనే రీజియన్లో. ఇది తొలిసారిగా ఎక్సర్సైజ్ సైక్లోన్ 2023లో స్టార్ట్ అయింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేశంలో జరుగుతుంది. అంటే 2023లో ఒక కంట్రీలో జరిగితే 24లో వేరే కంట్రీ, 25 ఒక చోట, 26 ఒక చోట, అలాగా. సో 2026 ఎక్సర్సైజ్ సైక్లోన్ 4 2026 ఎక్కడ జరుగుతూ ఉంది? ఈజిప్ట్లోని అన్షాస్. ఇండియన్ ఆర్మీ, ఈజిప్ట్ ఆర్మీ పాల్గొంటూ ఉన్నాయి. ఇరు దేశాల ఆర్మీల మధ్య జరిగే ఒక జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. మరి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నిన్న స్టార్ట్ అయింది. April 9th నుంచి 17th April 2026 వరకు ఇది కొనసాగుతుంది. నెక్స్ట్ వన్, మెటా కంపెనీ కొత్త ఏఐ మోడల్ మ్యూజ్ స్పార్క్. మెటా కంపెనీ అంటే ఏంటి? గతంలో దీన్ని ఫేస్బుక్ కంపెనీగా పిలిచేవాళ్ళు. ఫేస్బుక్ కంపెనీ ఓనర్ ఎవరు? మార్క్ జుకర్బర్గ్. అదే ఇప్పుడు ఆ ఫేస్బుక్ కంపెనీ కాస్త మెటా ప్లాట్ఫామ్గా మారింది, మెటా సంస్థ. మరి ఆ మెటా సంస్థ తన న్యూ ఏఐ మోడల్ని లాంచ్ చేసింది, కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని. దాని పేరే మ్యూజ్ స్పార్క్. మరి ఇదేం చేస్తుంది? సింపుల్, అన్ని చాట్ బాట్స్ టైపే. ఉదాహరణకు చాట్ జీపీటీకి చెందిన ఓపెన్ ఏఐ కంపెనీకి చెందిన చాట్ జీపీటీ కావచ్చు, ఆంథ్రోపిక్ కంపెనీకి చెందిన క్లాడ్ అనే చాట్ బాట్ కావచ్చు, అలానే గూగుల్ కంపెనీకి చెందిన జెమినీ ఏఐ అనే చాట్ బాటు, XAI కంపెనీకి చెందిన గ్రోక్ అనే ఒక చాట్ బాటు. అవి ఏం చేస్తాయి? మనకి ఏమైనా డౌట్స్ వస్తే ఆన్సర్స్ ఇస్తుంది, ఏమైనా క్రియేట్ చేసి ఇస్తుంది. అట్లనే ఇది కూడా. సో ఈ మ్యూజ్ స్పార్క్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుడ్ తీసుకుంటా ఉన్న ఫుడ్లో ఎంత క్యాలరీస్ ఉన్నాయో అని చెప్పేసి కూడా చెప్తుంది. ఒక ఫోటో తీసి దానికి పంపిస్తే అంత స్మార్ట్ ఏఐ అని చెప్పవచ్చు. సో ఇవన్నీ కూడా సో సింపుల్. మ్యూజ్ స్పార్క్, మెటా కంపెనీ ఏఐ మోడల్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతాడు. ఓపెన్ ఏఐ అయితే చాట్ జీపీటీ, జెమినీ అంటే జెమినీ ఏఐ ఏ కంపెనీ? గూగుల్ కంపెనీ. ఆంథ్రోపిక్ కంపెనీ ఏం లాంచ్ చేసింది? క్లాడ్ CLAUDE. XAI కంపెనీ అయితే గ్రాక్. చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి, మరొకసారి ఇవి ఇలాంటివి. నెక్స్ట్ వన్, ఆపరేషన్ హిమసేతు. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ హిమసేతుని లాంచ్ చేసింది. ఎక్కడ లాంచ్ చేసింది? సిక్కిం స్టేట్లో, ముఖ్యంగా నార్థన్ సిక్కిం, ఉత్తర సిక్కిం రాష్ట్రంలో లాంచ్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉత్తర సిక్కింలో, నార్త్ సిక్కింలోని లాచెన్ మరియు చంగ్తంగ్ అనే ప్రాంతాలలో ల్యాండ్ స్లైడ్స్ నమోదవుతా ఉన్నాయి. ల్యాండ్ స్లైడ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగిపడడం, అధిక మంచు ఉండడం వల్ల. సో మరి అక్కడ టూరిస్టులు అందరూ చిక్కుకొని పోతారు కదా, వాళ్ళని రక్షించడం కోసం ఆపరేషన్ హిమసేతు ఎవరు లాంచ్ చేశారంటే ఇండియన్ ఆర్మీకి చెందిన త్రిశక్తి కార్ప్స్, ఇండియన్ ఆర్మీకి చెందిన త్రిశక్తి భద్రతా దళాలు లాంచ్ చేయడం జరిగింది. సో టు రెస్క్యూ ద టూరిస్ట్స్ హూ ఆర్ స్ట్రాండెడ్ ఇన్ ద నార్థన్ సిక్కిం
డ్యూ టు ల్యాండ్ స్లైడ్స్. ఇండియన్ ఆర్మీ లాంచ్డ్ ఆపరేషన్ హిమసేతు. నెక్స్ట్ వన్, 25వ అఖిల భారత జల క్రీడల క్లస్టర్ ఛాంపియన్షిప్ 25th ఆల్ ఇండియా పోలీస్ వాటర్ స్పోర్ట్స్ క్లస్టర్ ఛాంపియన్షిప్ ఉత్తరాఖండ్లో స్టార్ట్ అయింది. ఇది పోలీసులకు సంబంధించిన వాటర్ స్పోర్ట్స్. మరి ఏప్రిల్ 8న మొదలైంది. ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 12 వరకు ఉత్తరాఖండ్లోని టెహ్రీ లేక్ వద్ద జరుగుతూ ఉంది. ఉత్తరాఖండ్లోని టెహ్రీ లేక్లో ఈ జల క్రీడలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రారంభించిన వాళ్ళు ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ గారు. ఓవరాల్గా వివిధ రాష్ట్రాలు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ నుంచి 19 పోలీస్ టీమ్స్ పాల్గొంటూ ఉన్నాయి. సుమారుగా 440 అథ్లెట్స్ పాల్గొంటూ ఉన్నారు. ఓవరాల్గా 52 రకాల కాంపిటీషన్స్ నిర్వహించబోతా ఉన్నారు. ఉదాహరణకు రోయింగ్, కాయకింగ్ అటువంటి గేమ్స్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 25th ఆల్ ఇండియా పోలీస్ వాటర్ స్పోర్ట్స్ క్లస్టర్ ఛాంపియన్షిప్ ITBP ఎవరు నిర్వహిస్తూ ఉన్నారంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్. ఈ యొక్క క్రీడల్ని, స్పోర్ట్స్ని ఎవరు నిర్వహిస్తూ ఉన్నారంటే ఇండో టిబెట్ బార్డర్ పోలీస్ ఫోర్స్. మరి ITBP అంటే మనం చాలాసార్లు తెలుసుకున్నాం కదండి. ఇండియాకి టిబెట్ బార్డర్ ఏదైతే ఉందో, చైనాలో భాగమైన టిబెట్, ఆ బార్డర్ని రక్షిస్తూ ఉంటారు, సర్వైలెన్స్ చేస్తూ ఉంటారు. ఇండో టిబెట్ బార్డర్ పోలీస్ ఫోర్స్. ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది? హోమ్ మినిస్ట్రీ. ఎప్పుడు ఏర్పాటైంది? 1962లో. మరి దీనికి ITBPకి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు? శత్రుజిత్ సింగ్ కపూర్ IPS ఆఫీసర్ ITBPకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. నెక్స్ట్ వన్, 15 ఏళ్ల లోపు పిల్లలపై దేశవ్యాప్త సోషల్ మీడియా నిషేధాన్ని ప్రకటించిన గ్రీస్ కంట్రీ అండర్ 15 ఇయర్ చిల్డ్రన్కి సోషల్ మీడియాని బ్యాన్ చేస్తా ఉన్నట్టు అనౌన్స్ చేసింది. ఇలాంటి టాపిక్స్ వార్తల్లో ఉంటాయండి. వన్లైనరు. 15 ఏళ్ల లోపు చిన్నారులకు సోషల్ మీడియాని బ్యాన్ చేయడం జరిగింది. మరి ప్రపంచంలో తొలిసారిగా అండర్ 16 ఇయర్ చిల్డ్రన్కి సోషల్ మీడియాని బ్యాన్ చేసిన కంట్రీ ఆస్ట్రేలియా. వరల్డ్లో ఫస్ట్ టైం అండర్ 16 ఇయర్ చిల్డ్రన్కి సోషల్ మీడియాని బ్యాన్ చేసిన కంట్రీ ఆస్ట్రేలియా. ఇప్పుడు గ్రీస్ అండర్ 15 ఇయర్ కిడ్స్కే బ్యాన్ చేసింది. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే జనవరి నెక్స్ట్ ఇయర్ 2027 జనవరి నుంచి అమల్లోకి రాబోతూ ఉంది. ఎందుకు బ్యాన్ అంటే హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాకి ఎక్కువగా అడిక్ట్ అవ్వడం వల్ల, మొబైల్ ఫోన్కి ఎక్కువగా అడిక్ట్ అవ్వడం వల్ల. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ T20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. ఇంటర్నేషనల్ T20 క్రికెట్లో హైయెస్ట్ వికెట్స్ తీసిన బౌలర్. అంతర్జాతీయ T20లో కొత్త వరల్డ్ రికార్డు. మరి ఏం రికార్డ్ అంటే ఇంటర్నేషనల్ T20 మ్యాచెస్. అది పురుషుల T20 క్రికెట్ కావచ్చు, ఉమెన్స్ T20 క్రికెట్ కావచ్చు, ఏ క్రికెట్ అయినా కానీ. ఇంటర్నేషనల్ T20 క్రికెట్లో హైయెస్ట్ వికెట్స్ తీసిన బౌలర్గా బ్రెజిల్కు చెందిన బ్రెజిల్కి చెందిన మహిళా బౌలర్ లారా కార్డోసో రికార్డు సృష్టించింది. ఈమె ఆఫ్రికా ఖండంలోని ఒక దేశమైన లెసోతో కంట్రీతో జరిగిన మ్యాచ్లో T20 మ్యాచ్లో 9 వికెట్స్ తీసింది. 9 వికెట్స్. సో ఇప్పటి వరకు 9 వికెట్స్ T20లో ఎవరు తీయలేదు. సో ఎవరు అంటే బ్రెజిల్కి చెందిన లారా కార్డోసో, ఫీమేల్ బౌలర్. T20 మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే ఇది బోట్స్వానా కంట్రీలో జరిగింది. ఆ T20 మ్యాచ్ బోట్స్వానా, ఇది కూడా ఆఫ్రికా దేశమే. బోట్స్వానా కంట్రీలోని గియోబరోన్ అనే పట్టణంలో జరిగింది. BCA కలహరి ఉమెన్స్ T20 ఇంటర్నేషనల్ టోర్నమెంట్. బట్ జస్ట్ ఆమె పేరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ వన్లైనర్స్ అండి, డైరెక్ట్గా అడుగుతాడు. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్ ఇన్ న్యూస్. వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ హోమియోపతి డే, ప్రపంచ హోమియోపతి దినోత్సవం. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 10న వరల్డ్ హోమియోపతి డేని సెలబ్రేట్ చేసుకుంటాం, ప్రపంచ హోమియోపతి దినోత్సవం. మరి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే ఇది హోమియోపతి ఫౌండర్, హోమియోపతి పితామహుడు, హోమియోపతి ఫౌండర్ ఆఫ్ హోమియోపతి యొక్క వ్యవస్థాపకుడు డాక్టర్ శామ్యూల్ హానెమాన్. ఆయన యొక్క జయంతి సందర్భంగా, ఆయన యొక్క బర్త్డే సందర్భంగా, ఆయన మరణించి చాలా ఏళ్ళైంది, ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి వరల్డ్ హోమియోపతి డే. హోమియోపతి అంటే ఏంటి అసలు? హోమియోపతి వేరు, ఆయుర్వేద వేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆయుర్వేద, హోమియోపతి రెండు కూడా న్యాచురల్ రిసోర్సెస్ పైన ఆధారపడుతుంది. అంటే ఏంటి? మొక్కలు, ప్లాంట్స్, వీటిపైన ఆధారపడుతుంది. కానీ హోమియోపతిని ఎట్లా తయారు చేస్తారంటే హోమియోపతి మందులు, హోమియోపతి మెడిసిన్స్ అనేవి ఈ ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి, యానిమల్ టిష్యూస్, జంతువుల కణజాలము, జంతువుల టిష్యూస్, ప్లాంట్స్, ఇటువంటి వాటి నుంచి తయారు చేసినప్పుడు మినరల్స్, కొన్ని రకాల మూలకాల నుంచి కూడా హోమియోపతి మందులను తయారు చేస్తారు. వాటిని
వాటి నుంచి డిరైవ్ చేసిన తర్వాత డైల్యూట్ చేస్తారు, అంటే వాటి యొక్క సాంద్రతను తీవ్రతను తగ్గిస్తారు, డైల్యూట్ చేస్తారు, డైరెక్ట్గా యూజ్ చేయరు. ఆల్కహాల్లో కానీ వాటర్లో కానీ వాటిని డైల్యూట్ చేయడం జరుగుతుంది. అది హోమియోపతి మందులు. ఆయుర్వేద అనేది ఎప్పటి నుంచో ఇండియాలో ఉంది. ఏన్షియంట్ ఇండియా, ప్రాచీన కాలం నుంచే ఆయుర్వేదం ఉంది. కానీ హోమియోపతిని ఇండియాలో ప్రవేశపెట్టింది జర్మనీకి చెందిన మిషనరీస్. జర్మనీ కంట్రీకి చెందిన మిషనరీ సంస్థలు ఇండియాలో 1810లో 1810లో హోమియోపతిని ప్రవేశపెట్టారు. గుర్తుపెట్టుకోండి, హోమియోపతిని ప్రవేశపెట్టిన దేశం ఎవరు అంటే, ఏ దేశం వాళ్ళు ఇండియాలో ప్రవేశపెట్టారంటే జర్మనీ వాళ్ళు. మరి డాక్టర్ శామ్యూల్ హానెమాన్, ఈయన జర్మనీకి చెందిన పర్సన్, జర్మనీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అడుగుతాడు. మరి థీమ్ ఏంటి? 2026 వరల్డ్ హోమియోపతి డే థీము హోమియోపతి ఫర్ సస్టైనబుల్ హెల్త్. హోమియోపతి ఫర్ సస్టైనబుల్ హెల్త్ అంటే సుస్థిరమైన ఆరోగ్యం కోసం హోమియోపతి. సో ఇది మనం చెప్పిండేదే తెలుగులో, చెప్పిండేది ఇంగ్లీష్లో ఉందండి. ఆయుర్వేదాకి హోమియోపతికి డిఫరెన్స్ ఏంటని. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపిక్ BSE-2 లిక్విడ్ రాకెట్ ఇంజన్ని ఇటీవల ఏ డిఫెన్స్ ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. పునర్వినియోగ రాకెట్ల తయారీలో ముందడుగు అని చెప్పవచ్చు. రీయూజబుల్ రాకెట్స్ని డెవలప్ చేసే క్రమంలో ఈ రాకెట్ ఇంజన్ని టెస్ట్ చేయడం జరిగింది. ఆ కంపెనీ పేరేంటి, ఆ కంపెనీ ఎక్కడ ఉంది? ఇక నిన్నటి క్వశ్చన్, భారతదేశపు న్యూక్లియర్ జలంతర్గామి, ఇండియాస్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్, భారతదేశపు అణు జలంతర్గామి INS అరిదామన్. ఇది 3వ అణు జలంతర్గామి, ఇండియాస్ 3rd న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్. మరి ఇవి అరిహంత్ క్లాస్కి చెందినవి. మరి మొదటి 2 ఏమున్నాయి? INS అరిహంత్, రెండవది INS అరిగాట్, మూడవది INS అరిదామన్. ఈ మూడింటిని మన నేవీలోకి తీసుకోవడం జరిగింది. మీరు చూస్తే ఈ INS అరిదామన్ అనేది INS అరిహంత్ అరిగాట్ కంటే పవర్ఫుల్. ఇది సుమారుగా 7000 టన్స్ ఉంటుంది అరిదామన్. INS అరిహంత్ INS అరిగాటు 6000 టన్సే. ఈ INS అరిదామన్ అనేది న్యూక్లియర్ సామర్థ్యం కలిగిన K4 మిస్సైల్స్ని, అలానే K5 మిస్సైల్స్ని, అలానే K15 సాగరిక మిస్సైల్స్ని కూడా లాంచ్ చేయగలదు, ప్రయోగించగలదు. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. భారతదేశం నుండి 200 బ్రాడ్ గేజ్ రైల్వే కోచ్లను దిగుమతి చేసుకున్న బంగ్లాదేశ్ రైల్వే. డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం కేంద్ర ప్రభుత్వం. పోషక ఆధారిత సబ్సిడీ పథకం. జాతీయ రహదారుల వెంబడి ఆరోగ్య వనరులను అభివృద్ధి చేయనున్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లకు స్వాగతం పలికేందుకు నీలా రోబోట్ పుదుచ్చేరి ఎన్నికల సంఘం. అస్సాం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం. పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని అరికట్టడానికి ఏజ్ టోకెన్స్ను ప్రవేశపెట్టనున్న ఏపీ గవర్నమెంట్. భారతదేశ 2026-27 GDP వృద్ధి రేటు 6.6%, ప్రపంచ బ్యాంకు. 2028లో జరగనున్న UNFCCC వాతావరణ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు బిడ్డును ఉపసంహరించుకున్న ఇండియా. ఎక్సర్సైజ్ సైక్లోన్ 4 ఇండియా ఈజిప్ట్. మెటా కంపెనీ కొత్త AI మోడల్ మ్యూజ్ పార్క్. ఆపరేషన్ హిమసేతును లాంచ్ చేసిన ఇండియన్ ఆర్మీ. 25th ఆల్ ఇండియా పోలీస్ వాటర్ స్పోర్ట్స్ క్లస్టర్ ఛాంపియన్షిప్. 15 ఏళ్లపు పిల్లలపై దేశవ్యాప్త సోషల్ మీడియా నిషేధాన్ని ప్రకటించిన గ్రీస్. అంతర్జాతీయ T20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. వరల్డ్ హోమియోపతి డే April 10th. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.